హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ అసలు ఏంటి? స్వీడన్‌లో ఎలా ట్రీట్ చేస్తారు పిల్లలు? పిల్లలు ఏం తింటారు? లంచ్ బాక్స్ తీసుకెళ్తారా? ఏంటేంటి ఇంకా ఏం మాట్లాడుకోవాలి దీని గురించి అన్నది నేనైతే పూర్తి డీటెయిల్స్ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను నేను. అసలు జనరల్‌గా డీటెయిల్స్ ఏమి కాదండి. నేను ఇంట్లో లక్కీకి ఏమి ఇస్తాను అండ్ వీళ్ళు ఏం తింటారు, లంచ్‌కి ఏం తింటారు, డిన్నర్‌కి ఏం తింటారు, ఇవన్నీ అయితే మీకు స్పెసిఫిక్‌గా ఈరోజు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను వీడియోలో. ఇంకా లెట్స్ గో టు ద టాపిక్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్‌ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే నా ఛానల్‌లో వచ్చేటికి వీడియోస్ స్వీడన్‌కి సంబంధించి ఉంటాయి. అండ్ జెండర్ బ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను నేను. అంటే టూర్‌కి వెళ్ళిన బ్లాగ్స్ కానీ, లేదంటే కనుక కుకింగ్ బ్లాగ్స్ కానీ, ఏమన్నా టెంపుల్ రిలేటెడ్ నాకేమన్నా నచ్చిన టాపిక్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక టాపిక్ మీదే కాకుండా ఇంకా డిఫరెంట్ టాపిక్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లెట్స్ గో టు ద టాపిక్. నాకు ఏంటంటే లక్కీ తోటి నాకు ఎటువంటి ఫుడ్ దగ్గర చాలా ప్రాబ్లమ్ వచ్చేది. మిగతా పిల్లలు బాగానే తినేసేవారు అనమాట. స్కూల్‌కి వెళ్ళేదాన్ని కదా! అక్కడ చూస్తూ ఉంటాను నేను. నేను స్కూల్‌లో ఇంటర్న్‌షిప్ చేశాను నేను. అక్కడ స్కూల్‌కి వెళ్ళినప్పుడు మిగతా పిల్లలందరూ తినేవారు. సో, అప్పుడు నాకు తెలిసింది ఓకే. వీళ్ళకి ఈ ఫుడ్ ఈ టైప్ పెడతారనమాట. సో, లక్కీ అందుకని తినట్లేదు అని చెప్పి నాకు అలాగ అనిపించింది. అప్పుడు నేను తన ఫుడ్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ చేసేసాను. అసలు మేము లంచ్ బాక్స్ అయితే పెట్టమండి. ఫస్ట్ ఏంటంటే లంచ్ బాక్స్ పెట్టము. లంచ్ బాక్స్ పెట్టకుండా మరి ఏం తింటారు అని అంటే కనుక స్కూల్లోనే లంచ్. అసలు స్కూల్లో లంచ్ ఏం పెడతారు? స్కూల్లో లంచ్ ఏం పెడతారంటే మనకి రైస్ క్వాంటిటీ అన్నది ఉండదు. ఓన్లీ నాన్స్ అటువంటివి కూడా ఉండవు. అంటే ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఏమన్నా పండగలు ఏమన్నా వాళ్ళకి ఏ సందర్భం ఏమన్నా వీళ్ళకి క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. సో, దానికి సంబంధించి క్రిస్మస్ టైం అనుకోండి. అప్పుడు ఏమన్నా కేక్స్ అని, లేదంటే గనక బర్గర్ అని, ఆ స్పెషల్ డే అయితే గనక బర్గరు, లేదంటే నూడిల్స్ అట్లా చేస్తూ ఉంటారు. లేదంటే గనక చికెన్ కట్లెట్స్, ఫిష్ కట్లెట్స్, చికెన్ నగ్గెట్స్ ఇటువంటివి ఎక్కువ పెడుతూ ఉంటారు. అందులో సూప్ క్వాంటిటీస్‌లో రైస్‌తో పాటు రైస్ పెట్టారనుకోండి, కొంచెం రైస్ దాంతో పాటు మనం టమాటా కర్రీ ఇటువంటివి చేసుకుంటాం కదా! అది పక్కా డిఫరెంట్. ఇక్కడ చికెన్ చేస్తారనమాట. చికెన్ కూడా గ్రిల్డ్ ఆ టైప్‌లో చేస్తూ ఉంటారు. చాలా తక్కువండి. కర్రీస్ అన్నది చాలా తక్కువ. ఇంకా సూప్ ఎలా చేస్తారంటే మనం పప్పు టమాటా చేసుకుంటాం కదా! పప్పు టమాటా చేసుకున్న దాంట్లోనే కూరగాయ ముక్కలన్నీ వేసేసి దాన్ని బాగా విజిల్స్ ఎక్కువ పెట్టేస్తే సాఫ్ట్‌గా అయిపోతుంది కదా! దాన్ని సూప్ కింద తీసుకెళ్ళి పిల్లలకి ఇస్తూ ఉంటారనమాట. ఇలాగే సేమ్ అంతే. ఇంకోటేంటంటే స్పెషల్ ఫుడ్ పొటాటో స్మాష్. పొటాటోని బాగా ఉడకపెట్టేసి దాన్ని గుజ్జు కింద చేసి ఆ గుజ్జులో వీళ్ళకి సాస్‌లో వేసి ఇచ్చేస్తారనమాట. అలాగే బఠానీలు, గ్రీన్ బఠానీ మనము బిర్యానీలోకి వాడుతూ ఉంటాం కదా! గ్రీన్ బఠానీ కూడా అంతే. ఫ్రోజన్ బఠానీ ఉంటాయి, మాకు దొరుకుతూ ఉంటాయి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అవి తీసుకొచ్చి ప్లేట్‌లో వేసేస్తారు. ప్లేట్‌లో వేసేస్తే అక్కడ సాస్ ఉంటది. ఆ సాస్‌తో పాటు నంచుకు తింటూ ఉంటానమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీడిష్ ఫుడ్ అండి ఇది. పిల్లలు కూడా అట్లానే ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. స్మాష్ పొటాటో అని చెప్పేసి, పీస్ అని చెప్పి, క్యారెట్స్, బ్రోకలీ, ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఇంక ప్రతీదీ ఇది తినకూడదు, అది తినాలి అటువంటివి ఏముండవు. మనము స్పెసిఫిక్‌గా చెప్తాం కానీ ఇంట్లో నువ్వు మనకి ఇది తినవమ్మా, మనం ఇది చెయ్యవమ్మా అని. కానీ స్కూల్లో మటుకు అలా కాదండి. ప్రతీదీ తింటారు. ఫ్రూట్ కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ప్రతీదీ తింటారు. అండ్ స్కూల్లో మేము స్నాక్స్ ఒకటే పెడతాం. ఆ స్నాక్స్ కూడా ఏం పెడతాము అంటే ఓన్లీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్. నో నట్స్. జీడిపప్పు, బాదం పప్పు, లేదంటే పల్లీలు ఇటువంటి నట్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. నాట్ అలౌడ్. అండ్ నువ్వులు ఇటువంటివి కూడా నాట్ అలౌడ్. ఏంటంటే అవి చిన్నవి కాబట్టి ఏమన్నా పిల్లలకి ముక్కుల్లోకి వెళ్ళిపోయి ఏమన్నా డేంజర్ అవుతుందా? అంటే కొంతమంది తిని ఎలర్జీస్ రావడము, కొంతమందికి పడుతుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అట్లాగే ఏమన్నా షేరింగ్ చేసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు నాట్ అలౌడ్ అనమాట. సో, జనరల్‌గా ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మాత్రమే పెడుతూ ఉంటాము. అండ్ లక్కీ ఏంటంటే బనానా అస్సలు తినదు. సో, ఎగ్ కూడా తినదు. సో, స్కూల్‌లో మేము చెప్పామన్నమాట ఎగ్ తను తినట్లేదు అది ఇది అని అంటే వాళ్ళు ట్రై చేయడానికి చూస్తున్నారు. ఇంకెప్పుడైతే ఎగ్స్ పెడతారో బాయిల్డ్ ఎగ్ అప్పుడు ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్ కూడా తింటుందన్నమాట స్కూల్‌లో. చాలా తక్కువ క్వాంటిటీ తింటారనమండి వీళ్ళు. అసలు చంటి పిల్లలు తిన్నట్టు తింటారనమాట క్వాంటిటీ. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. స్కూల్‌లో పెట్టే ఫుడ్డు, ఇంట్లో పెట్టే ఫుడ్డు పక్కా టోటలీ డిఫరెంట్ అనమాట. మనం చక్కగా కూరలు, రసము అన్నీ వేసుకొని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి స్కూల్లోకెళ్ళేటప్పటికి అసలు ఫుడ్ నచ్చక తినకుండా ఇంటికొచ్చి 3:30 ఆ టైంకి వస్తారు. ఆ 3:30కి మళ్ళీ నేను అన్నం పెడితే అన్నం తింటూ ఉంటదనమాట. సో, అంతలాగా బాగా సఫర్ అయ్యామన్నమాట ఫుడ్‌కి. వచ్చిన స్టార్టింగ్‌లో. ఇప్పుడు కొంచెం అలవాటయ్యేటప్పటికి
అంటే పెరిగే కొద్దీ పిల్లలకి అలవాటు అవుతూ ఉంటుంది కదా, అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటూ ఉంటాయి ఒక్కొక్క రోజు. సో వాళ్ళు ఫుడ్కి అలవాటు పడడానికి కొంచెం టైం పట్టింది లక్కీకి. సో ఇప్పుడైతే బాగానే తింటుంది అంతాను. ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా స్నాక్ లేదంటే అనుక మిల్క్ కూడా మిల్క్ అయితే అనుక ఇక్కడ మిల్క్ మెయిన్ ఏంటంటే మనం బాయిల్ చేసి ఇస్తాం కదా, వీళ్ళు బాయిల్ చేసి ఇవ్వరు. ఓన్లీ అలా ప్యాకెట్ తీసుకొచ్చింది ప్యాకెట్ మిల్క్ అట్లా వేసేస్తారు. నో షుగర్, నో బాయిల్, నో హీట్. అంటే ఓవెన్లో కూడా జస్ట్ ఒక 2 సెకండ్స్ కానీ అట్లా 1 సెకండ్ కూడా పెట్టి హీట్ చేయరనమాట పాల్ని. అందులో ఉన్న విటమిన్స్ ఇవన్నీ కూడా పోతాయంట అలా వెయిట్ చేయడం వల్ల. అందుకని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్గా మిల్క్ అట్లాగే తాగేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ ఇన్ ద స్వీడన్ అంటే బ్రెడ్ చీజ్, లేదంటే బ్రెడ్ బటర్. అది కూడా ఫ్రై కాదు, ఫ్రై బటర్ ఇవ్వరనమాట. ఫ్రై చేసి మనం గీలో ఫ్రై చేసేస్తాం కదా, డీప్ ఫ్రై చేసేసి అట్లా కూడా ఇవ్వరు. ఓన్లీ ఏంటంటే బ్రెడ్ 4 స్లైసెస్ కింద కట్ చేసి, అంటే చుట్టూరు బ్రౌన్ పీసెస్ ఉంటుంది కదా, ఆ బ్రౌన్ పీసెస్ని కట్ చేసి మధ్యలో బటర్ అయితే బటర్ పెట్టేసి ఇచ్చేస్తారు. లేదంటే కనుక మధ్యలో చీజ్ అయితే కనుక చీజ్ పెట్టేసి ఇచ్చేస్తారనమాట. అట్లాగా ఇంకా చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి ఇక్కడ. వైట్ బ్రెడ్ అని, బ్రౌన్ బ్రెడ్ అని, ఇంకా చీజ్ బ్రెడ్ అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి అనమాట. అన్ని రకాలు మంచిగా తినేస్తూ ఉంటారు. అండ్ ఎటువంటి యాక్టివిటీస్కి వెళ్ళినా కానీ పిల్లలకి ఫ్రీగా స్నాక్ అనేది పెడుతూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకా ఇంట్లో నేనేం పెడతాను అని అంటే కనుక మార్నింగ్ లక్కీ ఓట్స్ తినేసి వెళ్తుంది. డ్రై ఫ్రూట్ ఓట్ అనమాట, బాదం ఉంటుంది అందులో, పంప్కిన్ సీడ్స్ కూడా ఉంటాయి. చాలా హెల్తీ ఓట్స్ అండ్ చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ యాడ్ చేయగలదు, షుగర్ తోటే కలిపి ఉంటుంది అనమాట. అది చాలా ఇష్టంగా ఉంటుందని చెప్పేసి తనకు అది అలవాటు చేశాను నేను ఇప్పుడు. అది తినడం వల్ల ఏంటంటే కొంచెం హెల్తీనెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం అది ఆకలి ఎక్కువ ఆగుతుంది అనమాట. ఒకవేళ మార్నింగ్ వీళ్ళు ఏమీ తినకపోయినా కానీ అట్లీస్ట్ 11:30 వరకు అయితే ఆ ఓట్స్ ఆగుతుంది. 11:30కి వీళ్ళు అట్లీస్ట్ కొంచెం ఫ్రూటు, తర్వాత వెజిటేబుల్స్, ఈ లంచ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ఇంటికి వచ్చే అందరికి ఆగుతుంది. ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ నేను రెడీగా పెడతాను, తినేసి ఇంకా ఆడుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లాగా ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేవాడికి ఆఫ్టర్నూన్ అక్కడ అయిపోతుంది కదా, నైట్ డిన్నర్ వచ్చేవాడికి నేనేం చేస్తానంటే రైస్ క్వాంటిటీ అయితే తనకు కంపల్సరీగా పెడతాను. నేను చపాతీ తిన్నా, నేను ఇడ్లీ తిన్నా, ఏం తిన్నా సరే తనకు మటుకు రైస్ కంపల్సరీ అనమాట. ఎందుకంటే తను తినేది ఒక్క పూట రైస్ అయితే ఆ ఒక్క పూట రైస్ ఎందుకు నేను స్కిప్ చేయాలి తనకి అన్న ఉద్దేశంతో నేనైతే కనుక తనకి రైస్ అన్నది పెడతాను అనమాట. రైస్ పెడతాను, రసం పెడతాను, అండ్ ఒక కర్రీ ఏమైనా చేస్తాను. ఒకవేళ కర్రీ కనుక చేశాను అంటే కనుక కర్రీ బాగుంది, ఓకే తను కలుపుకునేట్టుగా ఉన్నది అని అంటే కనుక చేసేసుకుంటాను. లేదు అంటే కనుక రసం పెడతా. అండ్ ఇంకొకటి నేను మర్చిపోయాను మీతో చెప్పడము, ఇక్కడ ఇంత షుగర్ క్వాంటిటీ ఉండదు, సాల్ట్ చాలా తక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే కారం అస్సలు తినరు పిల్లలు ఇక్కడ. స్వీడిష్ పిల్లలు ఎవరైనా కానీ ఇంత కారం తినరు. ఒకవేళ పొరపాటున ఒక మిర్చి కానీ ఏమన్నా ఇండియన్స్ ఫుడ్ ఏమన్నా టేస్ట్ చేసి ఆ కారం తింటే మొఖం అంతా రెడ్గా అయిపోతుంది అన్నమాట ఇక్కడ స్వీడిష్ పీపుల్కి. అంత కారం అస్సలు కారం వాళ్ళకి ఎలర్జీ అన్నట్టు ఏంటో మరి అస్సలు టచ్ చేయరు. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఏం చేస్తారంటే ఓన్లీ జస్ట్ గ్రిల్ చేసి ఇచ్చేస్తారు. ఆ గ్రిల్ కూడా ఏంటి సాల్ట్ పెప్పర్ వేసిస్తారు అనమాట. ఆ సాల్ట్ పెప్పర్ ఎప్పుడైతే వేసిస్తారో దానికి అలవాటు పడిపోయి ఇంట్లో కొంచెం కారం జస్ట్ ఒక మిర్చి అయినాక ఒక హాఫ్ స్పూన్ కారం వేసినా సరే వాళ్ళు అస్సలు తినకుండా పెరిగేసుకొని తినడం అలవాటు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అదేవిధంగా మా అమ్మాయికి కూడా అలాగే అలవాటైంది. ఇంత కారం కూడా అలవాటు కాకుండా ఇంట్లోకి వచ్చేటికి ఏం పెట్టినా సరే కారం అని చంపేస్తూ ఉంటుంది. సో దానివల్ల నేనేం చేస్తానంటే బటర్ క్వాంటిటీ అన్నది ఇంట్లో ఎక్కువ పెట్టుకుంటా. ఇప్పుడు 1 kg 2 kg అట్లా బటర్ పెట్టుకుని దాన్ని గీ చేసేస్తూ ఉంటాను. గీ చేసి ఇదిగో నీకు గీ పెట్టాను, పెరుగు మట్టుకు తినకూడదు. ఆ పెరుగు కూడా నేను ఏం చేస్తానంటే ఫ్యాట్ కన్నా 10% ఫ్యాట్ పెరుగు తీసుకొస్తాను అనమాట దానికోసం. ఆ ఫ్యాట్ పెరుగు తీసుకొచ్చి పెడతాం. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్కి ఒక ఏమీ లేదు అనడానికి ఫ్యాట్ పెరుగు 10%ది ఉంటుంది కదా, అందులో కొంచెం షుగరు లేదంటే అందులో ఫ్రూట్స్ వేసేసి ఇచ్చేస్తాను అనమాట తనకి. ఆ ఫ్రూట్స్ తిన్నా కూడా చాలా బాగుంటుంది కాబట్టి తను హ్యాపీగా తినేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు విటమిన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో డైలీ ఒక విటమిన్ ట్యాబ్లెట్ అయితే నేను తనకి వేస్తాను అనమాట ఖచ్చితంగాను. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తనకి ఖచ్చితంగా అది రోజు స్కిప్ చేయకుండా మర్చిపోకుండా మేము అందరం కూడా వేసుకుంటూ ఉంటాము. ఇంత నాకు తెలిసి. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాండీస్ అస్సలు పెట్టారనమాట. మనము పోన్లే నువ్వు తినమ్మా ఏమి కాదులే ఏం కాదని చెప్పేసి అంటామా, ఇక్కడ క్యాండీస్ అస్సలు పెట్టరు. అది ఎప్పుడు పెడతారంటే వీక్లీ వన్స్, అది ఫ్రైడే టైంలో. ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఫ్రైడే టైంలో క్యాండీస్ పెట్టడము, వాళ్ళు ఏమన్నా అడిగితే కనుక
అప్పుడు ఇవ్వడాలు, అంటే ఏమన్నా గిఫ్ట్ అడిగినా బొమ్మ అడిగినా కానీ ఎవ్రీ ఫ్రైడే వాళ్ళు కొనేసి ఇస్తూ ఉంటారు అనమాట పిల్లలకి. లేదంటే కనుక నార్మల్ డేస్లో కొనేసి ఇవ్వరు అసలు. అండ్ ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్స్ స్లీప్ ఓవర్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఇక్కడ కామన్ అనమాట పిల్లలకి. ఇంకా ఇంకా నాకు తెలిసి చాలా మటుకు ఫుడ్ అంటే చాలా జాగ్రత్తగా చూస్తారండి. షుగర్ లెస్ ఉంటుంది, సాల్ట్ తక్కువ ఉంటుంది, అండ్ కారం ఉండదు, అండ్ చీజ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది హెల్తీ ఫుడ్లో. పిల్లలకి చాలా మంచిదనమాట చీజ్ అన్నది. అండ్ కొంచెం అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్లో లక్కీ ఇక్కడికి వచ్చిన తర్వాత తను బేకింగ్ ఫుడ్ చేసేటప్పుడు నేను రెగ్యులర్గా బేకింగ్ ఫుడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు బాగా ఫ్యాట్ అయ్యింది కానీ వీళ్ళు ఒప్పుకోలేదు స్వీడన్లో వాళ్ళు. సో ఈవెన్ పాపకు కూడా డైట్ చేయించారు. నిజంగా నేను చాలా షాక్ అయ్యానమాట. బాగా లావ్ అయ్యింది బొద్దిగా. ఆ లావ్ అయిన తర్వాత పిల్లని మొత్తం డైట్ చేంజ్ చేశారు. స్కిప్పింగ్ ఇంకా మొత్తం అన్నీ ఇచ్చేసి మీరు ఇదే పెట్టాలి, ఈ క్వాంటిటీయే పెట్టాలని చెప్పేసి మనం డైట్ ఎలా తీసుకుంటాం సో అదే క్వాంటిటీ డైట్ పిల్లలకు కూడా ఇచ్చేయమని చెప్పారన్నమాట. సో అప్పటి నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీ అన్నది పెంచారనమాట. సో ఎప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే పిల్లలకి స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా ఉండాలి ఖచ్చితంగా. అది ఏదైనా కానీ ఖచ్చితంగా మట్టుకు పర్ డే మనకి ఉండాలి. ఇదండి పిల్లల విషయాల్లో మాకు ఎలా కేర్ తీసుకుంటామని అయితే నేనైతే నా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేశాను. సో హెల్దీ ఫుడ్ అంటూ ప్రత్యేకంగా ఏముండదు. మనం ఏంటంటే జ్యూస్లు ఇవన్నీ మానేసి డైరెక్ట్గా ఫ్రూట్ క్వాంటిటీ అన్నది ఇక్కడ ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్వీడన్లో. సో అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీ పెడుతూ ఉంటారు స్కూల్లో. అండ్ మేము కూడా ఇంట్లో కూడా అదేవిధంగా తనని ట్రీట్ చేస్తూ ఉంటాను నేను. అండ్ నేను కూడా తనకి ఎక్కువ మిల్క్ క్వాంటిటీ అన్నది ఇవ్వను. మిల్క్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఫుడ్ తినదా అని చెప్పేసి నాకు భయం అనమాట. అందుకని చెప్పేసి మిల్క్ ఇవ్వకుండా దానికి డైరెక్ట్గా ఫుడ్డే పెట్టేస్తాను నేను. సో ఆ విధంగా నేను అంతా ఇట్లాగా మా ప్లాన్ ప్రకారము ఇక్కడ స్వీడిష్ ప్లాన్ ప్రకారము లక్కీ ప్లాన్ కూడా సెట్ చేసి పెడతాను అనమాట నేను. సో మీ అందరికీ వీడియో మీ పిల్లల కోసం కూడా ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇంత ఇయర్లీ వన్స్ కూడా ఫీవర్ చాలా తక్కువ పర్సంటేజ్ వస్తుంది అనమాట. చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు ఇటువంటి ఫుడ్ తినడం వల్ల. ఏంటో కానీ ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంటున్నారు పిల్లలందరూ కూడాను. సో మీరు కూడా మీ పిల్లలకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ డైట్ అన్నది కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేయండి. రైస్ క్వాంటిటీ కూడా చూసుకొని పెట్టండి. సో ఇంకేంటి, సో ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా మీ ఇలా పెట్టచ్చా, అలా పెట్టచ్చా, ఇది పెట్టచ్చా, అది పెట్టచ్చా అని కూడా ఏమన్నా మీకు సజెషన్ కావాలి అంటే కనుక నేను సజెస్ట్ చేస్తాను నేను. నాకు తెలిసి మీ అందరికీ వీడియో బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.